సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని వైఎస్ జగన్ పూరించనున్నారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. దీని తర్వాత షెడ్యూల్ వెలువడేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 సభల్ని నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్ పోల్ ఇలాంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాల్ని బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలు వెల్లడించాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేస్తున్నాయి. 52% మంది ముఖ్యమంత్రిగా జగన్ ని కోరుకుంటున్నారని తేల్చి చెప్పాయి. వచ్చే ఎన్నికల్లో 115 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయ ఢంకా మోగిస్తుందని పొలిటికల్ క్రిటిక్ తెలిపింది. టీడీపీ జనసేన కూటమికి 60 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపింది. భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ గాని అసలు ఖాతాల్ని కూడా తెరవలేవని అంచనా వేసింది సంస్థ. లోక్సభ ఎన్నికలపై లోక్ పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే వైఎస్ఆర్సీపీకే జైకొట్టింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్ని వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలకే పరిమితం చేసింది. జనసేనతో పొత్తుకు ముందు నిర్వహించిన సర్వేలో టీడీపీకి 7 లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇప్పుడు ఆ సంఖ్య 8కి పెరగడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటాయని లోక్ పోల్ తెలిపింది. పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ జనసేన కూటమి అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోతుందని ఆయా సర్వే సంస్థలన్నీ వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ చరిష్మా కానీ, కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కానీ కొంతవరకు మాత్రమే కూటమిని ప్రభావితం చేయగలుగుతుందని, అధికారాన్ని మాత్రం అందించలేదని స్పష్టమవుతోంది.